అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయాలనేటటువంటి పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన నిరసన కార్యక్రమం తెలియజేస్తే తన అసలు బండారం బయటపడతాదనే ఉద్దేశంతో పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసుల యొక్క నీడల్లో ఈ యొక్క దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని మరి అడ్డుకోవడం జరిగింది. దీనిని మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో నేడు ఏది నల్ల బ్యాడ్జీలతోటి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే నిన్న శాసనసభలో సబితా ఇంద్రారెడ్డి గారిని, సునీత లక్ష్మారెడ్డి గారిని నువ్వు అవమానించడం, ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళను నువ్వు అవమానించినట్టే కాబట్టి వెంబడే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు నువ్వు క్షమాపణ చెప్పాలనే సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నువ్వు పార్టీ మారిన విషయము నువ్వు అసెంబ్లీలో ఏదైతే తెలియజేస్తున్నావో నీవేమో పౌడము కావు, నువ్వేమో బంగారు కాదు, కడిగిన ముత్యమేమి కాదు, నీవు ఇంకేదైనా పార్టీ చేరేది ఉందంటే అది ఒక ఎంఐఎం తప్ప అన్ని పార్టీలో నువ్వు చేరినటువంటి చరిత్ర నీది ఉంది. నీవు కాంగ్రెస్కు పట్టపగలు ఏదైతే దొరికిన దొంగవు నీవు దొంగవై అందరినీ దొంగలని మీరు చెప్పడం సరైనది కాదు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏవైతున్న 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చినావో అవి అమలు చేసి సిద్ధశుద్ధి ఉంటే, ముఖ్యంగా ఈరోజు సీజన్ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, ఎరువు లేక ఇబ్బంది పడుతున్నారు, కరెంటు కోత నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఇలా రైతు బంధు వేయకుండా తప్పుదోరు పట్టించి నీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు ఆ డబ్బుని మళ్లించి ఇలా రైతులని ఎంత ఇబ్బంది పెడుతున్నావు. రైతుల కోసం ఎగుదగుతుంది రేవంత్ రెడ్డికి నిజంగా ఈ రైతుల పట్ల, ఈ తెలంగాణ ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ అనురాగం ఉంటే ఇచ్చిన మాటకు నువ్వు నిలబడి ఉండవు అంటే ఎంబడే ఈరోజు 6 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మహిళా లోకానికి ముఖ్యంగా నువ్వు క్షమాపణ చెప్పకపోతే నిన్ను రాబోయే రోజుల్లో మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉధృతంగా కార్యక్రమాలు చేసి నీ మెడలు ఉంచి క్షమాపణ చెప్పిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.